సో హాయ్ గాయ్స్, మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ నేను ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. సో ఈరోజు ఈ వీడియోలో మనం వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ M51 అదే విధంగా OnePlus నాట్ ఫుల్ కంపారిజన్ వీడియోని అయితే చూద్దాం అనమాట. సో ఈ టూ మొబైల్స్ లో బెస్ట్ మొబైల్ ఏంటో ఈ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది అనమాట. సో ఇక మనం టాపిక్ లో వెళ్ళినట్లయితే ఫస్ట్ మనము బాడీ అదే విధంగా డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ మనము OnePlus నాట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో మనకు వచ్చేసరికి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఫ్రంట్ అదే విధంగా బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకు గ్లాస్ బాడీతో అయితే రావడం జరుగుతుంది. సో ఇక మనం వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ M51 గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో మనకు వచ్చేసరికి ఓన్లీ ఫ్రంట్ సైడే గ్లాస్ బాడీ అయితే ఉంటుందన్నమాట. సో అది కూడా గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో అయితే రావడం జరుగుతుంది. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసరికి ప్లాస్టిక్తో అయితే రావడం జరుగుతుంది, ప్లాస్టిక్ బాడీతో అయితే రావడం జరుగుతుంది అనమాట. సో మనం బాడీ డిజైన్లో చూసుకున్నట్లయితే OnePlus నాట్ డే విన్నర్ అని చెప్పొచ్చు. సో ఇక మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుందాము. సో ఫస్ట్ మనము సామ్సంగ్ గెలాక్సీ M51 డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో మనకు వచ్చేసరికి 6.7 ఇంచెస్ సూపర్ AMOLED ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. సో మంచి డిస్ప్లేగా చెప్పొచ్చు. సో మనకు వచ్చేసరికి డాట్ లాగా అయితే ఉంటుందన్నమాట కెమెరా వచ్చేసరికి డిస్ప్లేలో. సో మనకు సైడ్ అయితే ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుంది. సో ఇక మనం వచ్చేసరికి OnePlus నాట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో మనకు వచ్చేసరికి 6.44 ఇంచెస్ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. సో డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే సో రెండు ఈక్వల్ అనే చెప్పొచ్చు. మీకు కొంచెం పెద్ద డిస్ప్లే కావాలి అనుకుంటే సామ్సంగ్ గెలాక్సీ M51 అయితే మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట. లేకుంటే మనకు వచ్చేసరికి 2 డిస్ప్లేస్ అయితే సేమ్ అనే చెప్పొచ్చు. సో పిక్సెల్స్ చూసుకున్నా కూడా మనకు ఆల్మోస్ట్ సేమ్ గానే ఉంటాయి. సో రెండు మనకు వచ్చేసరికి ఫుల్ HD డిస్ప్లేస్ అనమాట. సో మంచిగా అయితే ఉంటుంది ఎక్స్పీరియన్స్ అయితే. సో డిస్ప్లే విషయానికి వస్తే రెండు కూడా విన్నర్స్ అని మనం చెప్పొచ్చు అనమాట. సో ఇక మనం వచ్చేసరికి కెమెరా విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ మనము సామ్సంగ్ గెలాక్సీ M51 లో చూసుకున్నట్లయితే మనకు క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుందన్నమాట. సో మెయిన్ కెమెరా వచ్చేసరికి మనకు 64 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. సోనీ IMX682 సెన్సార్తో అయితే రావడం జరుగుతుందన్నమాట. సో 12 MP మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది, 5 MP మ్యాక్రో లెన్స్, అదే విధంగా 5 MP డెప్త్ సెన్సార్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక మనం OnePlus నాట్ లో చూసుకున్నట్లయితే మనకు వచ్చేసరికి ఇందులో కూడా క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుందన్నమాట. కాకపోతే ఇందులో మనకు మెయిన్ కెమెరా వచ్చేసరికి 48 మెగాపిక్సెల్ అయితే ఉంటుందన్నమాట. సోనీ IMX686 సెన్సార్తో అయితే రావడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకు వచ్చేసరికి 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. సో 2 MP మనకు వచ్చేసరికి మ్యాక్రో లెన్స్ అయితే ఉంటాయన్నమాట. 5 MP వచ్చేసరికి మనకు డెప్త్ సెన్సార్ అయితే ఉంటుందన్నమాట. సో మనం కెమెరాని కంపారిజన్ చేసినట్లయితే మనకు సామ్సంగ్ గెలాక్సీ M51 విన్నర్ అనేది చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే మనకు వచ్చేసరికి అందులో మెయిన్ సెన్సార్ వచ్చేసరికి 64 మెగాపిక్సెల్ అయితే ఉంటుందన్నమాట. సో అదే విధంగా మనకు వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ M51 లో ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకు 32 మెగాపిక్సెల్ అయితే ఉంటుందన్నమాట. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే OnePlus నాట్ లో 32 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంటుందన్నమాట. సో ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే OnePlus నాట్ డే మనకు విన్నర్ అని చెప్పొచ్చు అనమాట. సో రియర్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే సామ్సంగ్ గెలాక్సీ M51 అయితే మనకు విన్నర్ అని మనం చెప్పొచ్చు. సో మంచి కెమెరా సెటప్ కావాలి అనుకుంటే మీరు వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ M51 అయితే ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు సామ్సంగ్ గెలాక్సీ M51 లో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ అయితే యూజ్ చేశారనమాట. సో OnePlus నాట్ లో చూసుకున్నట్లయితే మనకు 765G ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. సో మనం ప్రాసెసర్ని కంపారిజన్ చేసినట్లయితే మనకు OnePlus నాట్ ఏ విన్నర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అది మనకు 5Gతో బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. మనకు 5G సపోర్ట్ కూడా అందులో అయితే ఉంటుంది. అదేవిధంగా మనకు క్లాక్ స్పీడ్ కూడా అదే ఎక్కువ ఉంటుంది అనమాట. సో మీరు ఎక్కువగా గేమింగ్ ఆడాలి అనుకుంటే సో ఆ మొబైల్ని మీరైతే ప్రిఫర్ చేయొచ్చు అనమాట. సో 730G ప్రాసెసర్ కంటే 765G ప్రాసెసరే బెస్ట్ అని మనం అయితే చెప్పొచ్చు అనమాట. సో ప్రాసెసర్ని మనం కంపారిజన్ చేసినట్లయితే OnePlus నాట్ ఏ మనకు విన్నర్ అని మనకైతే తెలుస్తుంది. సో ఇక మనం బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే మనకు సామ్సంగ్ గెలాక్సీ M51 లో వచ్చేసరికి 7000 mAh బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. బిగ్ బ్యాటరీ అయితే ఉంటుంది. సో అదే విధంగా ఈ మొబైల్ అనేది మనకు 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో అదే విధంగా మనం OnePlus నాట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో మనకు వచ్చేసరికి 4115 mAh బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. ఈ మొబైల్ అనేది మనకు 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో మీకు బిగ్ బ్యాటరీ కావాలి అనుకుంటే సో మీరు వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ M51 అయితే
ప్రిఫర్ చేయొచ్చు అనమాట. లేకుంటే మనకు వచ్చేసరికి ఫాస్ట్ ఛార్జింగ్ కావాలి అనుకుంటే సో మీరు OnePlus Nord అయితే కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే సామ్సంగ్ గెలాక్సీ M51 విన్నర్ అని మనకైతే తెలుస్తుంది. సో కాకపోతే ఫాస్ట్ ఛార్జింగ్ కావాలి అనుకుంటే OnePlus Nord అయితే మనకు బాగుంటుంది అనమాట ఫాస్ట్ ఛార్జింగ్ అయితే. సో ఇక మనం UI గురించి మాట్లాడుకున్నట్లయితే సామ్సంగ్ గెలాక్సీ M51 లో One UI 2.1 తో అయితే మొబైల్ రావడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకు Android 10 తో అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇక OnePlus Nord గురించి మాట్లాడుకున్నట్లయితే ఆక్సిజన్ వాయిస్ తో అయితే రావడం జరుగుతుంది. ఈ మొబైల్ కూడా మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 10 తో రావడం జరుగుతుంది అనమాట. సో వాయిస్ పరంగా చూసుకున్నట్లయితే 2 మొబైల్స్ బెస్టే అని చెప్పొచ్చు అనమాట. సో ఆక్సిజన్ వాయిస్ అయితే బాగుంటుంది, అదేవిధంగా One UI కూడా బాగుంటుంది అనమాట. సో మీకు ఏ యూజర్ ఇంటర్ఫేస్ బాగా నచ్చుతుందో ఆ మొబైల్ ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో అదేవిధంగా M51 వచ్చేసరికి 3 కార్డ్ స్లాట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అంటే మనం వచ్చేసరికి 2 సిమ్స్ ని అదేవిధంగా మెమరీ కార్డ్ ని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అదేవిధంగా మనం OnePlus Nord లో చూసుకున్నట్లయితే మనకు ఇందులో వచ్చేసరికి 2 సిమ్స్ నే యూజ్ చేసుకోగలము. సో మెమరీని అయితే ఎక్స్పాండ్ అయితే చేసుకోలేము అనమాట. సో ఇక మనం స్టోరేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే 2 మొబైల్స్ 2 వేరియంట్స్ లో అయితే మనకు వస్తాయన్నమాట. సో సామ్సంగ్ గెలాక్సీ M51 గురించి మాట్లాడుకున్నట్లయితే సో ఈ మొబైల్ మనకు బేస్ వేరియంట్ వచ్చేసరికి 6GB ప్లస్ 128GB తో అయితే రావడం జరుగుతుంది. సో దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మనకు 25,000 అయితే ఉంటుంది అనమాట. సో అనదర్ వేరియంట్ చూసుకున్నట్లయితే మనకు 8GB ప్లస్ 128GB తో అయితే రావడం జరుగుతుంది. సో దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసరికి 27,000 రూపీస్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక మనం OnePlus Nord గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో మనకు బేస్ వేరియంట్ వచ్చేసరికి 6GB ప్లస్ 64GB అయితే ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకు 25,000 అయితే ఉంటుంది అనమాట. కాకపోతే బేస్ వేరియంట్ అయితే వీళ్ళు ఇంకా రిలీజ్ అయితే చేయలేదన్నమాట. సో ఈ మంత్ సెప్టెంబర్ లో వీళ్ళు వచ్చేసరికి రిలీజ్ అయితే చేస్తారు అని మనకైతే చెప్తున్నారు. సో అనదర్ వేరియంట్ చూసుకున్నట్లయితే మనకు 28,000 అయితే ఉంటుంది అనమాట. సో ఇక మనం వచ్చేసరికి ఫైనల్ గా ఈ 2 మొబైల్స్ లో బెస్ట్ మొబైల్ ఏంటి అంటే సో ఈ ప్రైస్ సెగ్మెంట్ లో 2 కూడా మంచి మొబైల్స్ మనం చెప్పొచ్చు. సో మీకు కెమెరా అదే విధంగా బిగ్ బ్యాటరీ కావాలి అనుకుంటే మీరు వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ M51 మొబైల్ అయితే పర్చేజ్ చేయొచ్చు అనమాట. లేదు నాకు మంచి ప్రాసెసర్ కావాలి, అది కూడా 5G ప్రాసెసర్ కావాలి, సో అదే విధంగా 90Hz రిఫ్రెష్ రేట్ తో ఉన్న డిస్ప్లే, అదే విధంగా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తో మొబైల్ కావాలి అనుకుంటే సో మీరు వచ్చేసరికి OnePlus Nord అయితే పర్చేజ్ చేయొచ్చు అనమాట. సో ఇదన్నమాట వీడియో అయితే. సో ఈ వీడియోలో నేనైతే మీకు ఒక క్లారిటీని అయితే ఇచ్చాను అని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ వీడియోకి లైక్ చేయండి, అదే విధంగా మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేస్తూ మన ఛానల్కి సపోర్ట్ ఇస్తూ ఉండండి. సో అదే విధంగా ఇలాంటి వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.